ఇక బీఆర్ఎస్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురువారం కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ ను కలిశారు. తన అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తనయుడు భద్రారెడ్డితో కలిసి బెంగళూరు వెళ్లిన మల్లారెడ్డి అక్కడే కాంగ్రెస్ నాయకులతో భేటీ అయ్యారు. ఇటీవల మల్లారెడ్డి అల్లుడికి సంబంధించిన కాలేజీ భవనాల్లో అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. చెరువును ఆక్రమించి కట్టారనే ఆరోపణలతో వాటిని కూల్చివేశారు. మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతుంది. పార్టీలో చేరుకునే విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి వ్యతిరేకత వస్తూ ఉండడంతో ఆయన కర్ణాటక నేత ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. తాను పార్టీ మారేది లేదు అని ఇటీవలే మల్లారెడ్డి స్పష్టం చేశారు. అంతలోనే బెంగళూరుకు వెళ్లి మరీ కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మల్లారెడ్డి డికే శివకుమార్ ని కలిసినట్లయితే మనకి తెలుస్తుంది. బీఆర్ఎస్ కు వరుసగా షాక్లు అయితే తగులుతున్నాయి. మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురువారం కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ ని కలిశారు. తన అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తనయుడు భద్రారెడ్డితో కలిసి బెంగళూరు వెళ్లిన మల్లారెడ్డి అక్కడే కాంగ్రెస్ నాయకులతో భేటీ అయ్యారు. ఇటీవల మల్లారెడ్డి అల్లుడికి సంబంధించిన కాలేజీ భవనాలను అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. చెరువును ఆక్రమించి కట్టారనే ఆరోపణలతో వాటిని కూల్చివేశారు. మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం అయితే సాగుతుంది. పార్టీలో చేరుకునే విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి వ్యతిరేకత రావడంతో ఢిల్లీ నుంచి పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల్లో కొత్త ఆసక్తికర వాతావరణం కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ మాత్రం ఇది ఒక షాక్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన కొత్త జోష్ మీద కాంగ్రెస్ పార్టీకి ఒక్కొక్కటిగా గేట్లు ఎత్తివేస్తే ఇంకా మొత్తం బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని చెప్తున్న నేపథ్యం. అయితే గేట్లు ఎత్తకుండానే దాదాపు సగం మేర బీఆర్ఎస్ నేతలైతే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వరకు మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ కోణంలోనే ఇటు మల్లారెడ్డి మాజీ మంత్రి, ఇటు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ లో పార్టీలో చేరడానికి పూర్తిగా సిద్ధంగా అన్ని ఏర్పాటు చేస్తున్నాడా అంటే అవునని చెప్పొచ్చు. ఈ విధంగా ఆయన మొన్న మధ్య కాంగ్రెస్ పార్టీ తనపై సూక్ష్మపుత్రంగా వివరిస్తుంది. తన అల్లుడు కాలేజీ పైన అలాగే తన కాలేజీ పైన పూర్తిగా ఖచ్చితంగా చర్యలు చేపడుతుందని తెలిసిన నేపథ్యం. అంతలోనే నేడు కర్ణాటక వెళ్ళి డికే శివకుమార్ కలవడం అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆపరేషన్ ఆకర్షి మొదలుపెట్టే ఆలోచనలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పొచ్చు. ఇప్పటికే పలువురు మాజీ ప్రజాప్రతినిధులు మా పార్టీలో తీసుకొస్తున్న నేపథ్యం. అయితే మల్లారెడ్డి కూడా మేడ్చల్ మల్లారెడ్డి కూడా కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ అయితే కలవడం ఆసక్తికరంగా మారింది. మల్లారెడ్డితో పాటు ఆయన కుమారుడు అలాగే డికే శివకుమార్ కలిశారు. బెంగళూరులో కలిసినట్టుగా తెలుస్తుంది. అసలు దీనికి సంబంధించిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారా లేక కంప్లైంట్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల పైన ముఖ్యమంత్రి తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కంప్లైంట్ ఏమైనా ఇవ్వబోతున్నారా లేక పార్టీలో చేరడానికి ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు చూసుకొని నేరుగా ఢిల్లీ నుంచి చేరాలనే ఉద్దేశంతో కలిసారా అనేటువంటి విషయాలు అయితే చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మల్లారెడ్డి వచ్చిన తర్వాతనే చేరికపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటీవల మల్లారెడ్డి చెందినటువంటి భవనాలు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే దీనికి కూల్చివేతలకు ప్రయత్నిస్తున్నారని గతంలో తనే ఛాలెంజ్ చేశాడని కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చి ఆ రకంగా చర్యలు కూడా సాగాయి. సో ఇప్పుడు మల్లారెడ్డి కలవడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్యనే నరేంద్ర రెడ్డి కూడా ఉంటాయి కూడా టీఆర్ఎస్ పెద్దలకు వివరించిన మల్లారెడ్డి ఇప్పుడు మరో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇస్తారా లేక పార్టీ మారుతారనే దానిపై అయితే సస్పెన్స్ ఉన్న పరిస్థితి. సస్పెన్స్ అయితే తెలుసుకోవడానికి మల్లారెడ్డి రావాల్సిన వచ్చాకనే సస్పెన్స్ తెరపడే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ మహేందర్. బీజేపీ